అందరికంటే ఫాస్ట్ గా బిజినెస్ పెట్టి క్లోజ్ చేసేది ఎవరో తెలుసా? నిజాయితీగా వ్యాపారం చేసేవాళ్ళు, బాగా నిజాయితీ ఉన్నవాళ్ళు ఒక ఊపుతో బిజినెస్ లోకి వస్తారు. నాలాంటోడు అసలు ఇక్కడ లేడు, నేను మంచి ప్రొడక్ట్ చేస్తాను, మంచి సర్వీస్ ఆఫర్ చేస్తాను, బిజినెస్ ఆటోమేటిక్ గా చాలా తక్కువ టైంలోనే ఒక రేంజ్కి వెళ్ళిపోతుంది. ఇలా ఊహించుకొని వస్తారు. మార్కెట్ లోకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళకి సినిమా ఏంటి అర్థమైపోద్ది. ఎవ్వరు వాళ్ళ ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ చూసి ఇంప్రెస్ అవడం కానీ ఫాస్ట్ గా రెస్పాండ్ అవడం కానీ జరగదు. ఎందుకంటే కొత్త వాళ్ళని నమ్మడానికి టైం పడుతుంది. నువ్వు ఎంత గొప్ప ప్రోడక్ట్ తీసుకొచ్చినా, ఎంత గొప్ప సర్వీస్ తీసుకొచ్చినా కూడా ఎవ్వరూ పట్టించుకోరు. అది జరిగినప్పుడు నిజాయితీగా ఉన్నవాడికి విపరీతంగా ఈగో హర్ట్ అవుతుంది. నేను బిజినెస్ పెట్టడం ఏంటి, వాళ్ళు నా దగ్గరకు వచ్చి కొనపోవడం ఏంటి, దే డోంట్ డిజర్వ్ మీ, దే డోంట్ డిజర్వ్ మై సర్వీస్, ఇలా అనుకోని వెంటనే మూసేసి వెళ్ళిపోతున్నారు. మీరు బాగా నిజాయితీగా పనిచేసే వాళ్ళైతే ఇంత ఈగో పెట్టుకొని మాత్రం బిజినెస్ లోకి రాకండి. మీ ప్రోడక్ట్ ఎంత గొప్పదైనా సరే జనాల మీద దాన్ని అదే పనిగా రుద్దాలి. నా ప్రోడక్ట్ మంచిది 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 అని చెప్పుకోవాలి. నిజాయితీగా ఉండేవాడు చేసే ఇంకో తప్పు ఏంటంటే, నా ప్రోడక్ట్ గురించి నేను గొప్పలు చెప్పుకుంటే బాగోదు, కస్టమర్లు చూసి వాళ్ళే 10 మందికి చెప్తారు. జరగదు. ఏదైనా తేడా వస్తే బ్యాడ్ రివ్యూలు ఇవ్వమంటే అందరు ఇస్తారు, కానీ కొద్దిగా మీకు మంచి రిజల్ట్ వచ్చింది కదా, నేను మంచి ప్రోడక్ట్ ఇచ్చాను కదా, కొద్దిగా పాజిటివ్ రివ్యూలు రాయండి అంటే ఒక్కళ్ళు కూడా రాయరు. మీ బిజినెస్ గురించి మీరే భజన చేసుకోవాలి, జనాల మీద అదే పనిగా రుద్దుతూ ఉండాలి. అది ఎంత గొప్ప ప్రోడక్ట్ అయినా సరే. మీ బిజినెస్ గురించి మీరు ప్రమోట్ చేసుకోవడానికి కూడా మీకు ఇగో అడ్డొస్తుందంటే మీరు బిజినెస్ చేయడానికి కరెక్ట్ కాదు. దయచేసి రాకండి, వచ్చి చేతులు కాల్చుకోకండి.